90s కిడ్స్ ఎక్కువగా తినే స్నాక్ని మోడిఫికేషన్ చేసి ఈరోజు మీకు చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మసాలాలు యాడ్ చేసుకోవాలండి. పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం పొడి, అలానే చాట్ మసాలా ఇవన్నీ కూడా సరిపడా వేసి 2 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొమ్ము శనగల్ని ఉడికించి యాడ్ చేసుకున్నానండి వాటర్తో పాటు. ఉదయాన్నే నానబెట్టుకున్నాను. 1 కప్పు వరకు కొమ్ము శనగల్ని నానబెట్టుకోవాలి 4 గంటల పాటు. అవి చక్కగా 4-5 విజిల్ పెట్టి ఉడికించుకున్నారంటే మెత్తగా ఉడికిపోతాయి. అది వాటర్తో పాటు ఇందులో యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసేసి మూత పెట్టి చక్కగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటా యాడ్ చేయకుండా మామిడికాయల సీజన్ కాబట్టి కొద్దిగా మామిడికాయ తురుము యాడ్ చేసుకున్నారంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మీ దగ్గర మామిడికాయ లేకపోతే ఆ ప్లేస్లో టమాటాలైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చక్కగా దగ్గర పడే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇవైతే 90s కిడ్స్కి బాగా గుర్తుండే ఉంటాయి. ఈ చిప్స్ ఆకలి వేస్తే ఎక్కువగా ప్యాకెట్స్ తెచ్చుకొని తినేవాళ్ళం కదా, ఆ చిప్స్ని ఈ విధంగా నేను ఇంట్లోనే ఫ్రై చేసుకొని సెంటర్లో నైఫ్తో కట్ చేసుకోవాలి. షార్ప్గా ఉండే నైఫ్ తీసుకొని కట్ చేసుకోవాలండి. అప్పుడే చక్కగా కట్ అవుతాయి అనమాట. మనం ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న బ్లాక్ చనా, ఆనియన్స్, అలానే గ్రీన్ చట్నీ వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు కూడా ఫుడ్ విషయంలో అయితే ఒక కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఈ న్యూ స్నాక్ రెసిపీని అయితే చేసి పెట్టినట్టు కూడా ఉంటుంది కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కరకరలాడుతూ టేస్టీగా చాలా బాగా కుదిరాయి. మీరు కూడా ఇంట్లో చటుక్కుని చేసుకోవాలంటే ఈ రెసిపీని చేసి ట్రై చేయండి. బాయ్.